అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. కాదు అంటే నేను ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నాను కాబట్టి ఈ విషయం నాకు నాకు బాగా తెలుసు. ఏంటంటే స్వప్న గారికి ఇంతకుముందు స్టార్టింగ్ లో ఎంత పాజిటివ్ కామెంట్స్ వచ్చేవి తెలుసా? నేను అప్పుడు రెగ్యులర్ గా చూసేదాన్ని, మొత్తం పొగుడుతూనే ఉండేవాళ్ళు స్వప్న గారిని. ఈ మధ్య కామెంట్స్ చూస్తుంటే అసలు ఆ వీడియోలో ఎక్కడుంది ఓవర్ యాక్షన్ అని ఎత్తుక్కుంటున్నా నేను. ఆ ఓవర్ యాక్షన్ ఎక్కడ లేకపోయినా, స్వప్న ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, ఈ ఓవర్ యాక్షన్ తగ్గించుకో మంచిది, ఈ మాట అయితే ఖచ్చితంగా వస్తుంది. ఈ మధ్య చాలా వస్తున్నాయి బ్యాడ్ చాలా. కామెంట్స్. అసలు ఎందుకంటున్నారు, ఎక్కడుంది ఇప్పుడు ఈ వీడియో అంతా చూసి ఎక్కడ కనిపించలేదే నాకు ఓవర్ యాక్షన్ అంటే? ఆవిడ నవ్వేది బాధే, ఏడ్చేది బాధే, చూసేది బాధే, కూర్చునేది బాధే, ఏం చేసినా బాధే. ఎందుకని మీ మీదే అంత? ఎప్పుడైతే మేడం ఇద్దరు మనుషులు మనం పెట్టినప్పుడు, ఒకరు అంటే స్మార్ట్గా అండ్ ప్రొఫెషనల్గా ఉన్నప్పుడు, ఇంకో అమాయకంగా ఉన్నప్పుడు, మన దగ్గర అంటే బయట కంట్రీస్ వేరు, మన దగ్గర ఏమవుతుందంటే దీనికి ఉండే రెస్పెక్ట్ కన్నా దీనికి ఉండే రెస్పెక్ట్ పెరుగుతుంది. ఇది మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి. సో ఇన్నోసెంట్కి ఉన్న వాల్యూ ఎడ్యుకేషన్ అండ్ అన్ని తెలిసిన వ్యక్తి మీద ఉండదు. ఇది మీరు విన్నారో లేదో చూడండి సార్, మాకు ఎక్స్పీరియన్స్ ఇది. ఇప్పుడు ఒక హైట్ పర్సనాలిటీ ఉండి మంచిగా క్యూట్గా ఉండి అంత బాగుండి కూడా ఆయన ఎంత బాగా చేసిన పని కూడా అంత అనిపించదు. అదే డ్రెస్సింగ్ సెన్స్ బాగాలేకున్నా ఏదో అట్లా ఉన్నా అక్కడ ఇద్దరి మధ్యలో కాంపిటీషన్ అవుతున్నప్పుడు ఆ పెద్దవాడు ఓడిపోవాలనే చూస్తారు. అది ఏడైనా అంతే, పెద్దవాళ్ళు ఓడిపోవాలంతే అంతే అట్లా చూస్తారు. కాకపోతే ఎక్కడి నుంచి చూస్తున్నారు కదా మనం, ఎక్కడి నుంచో చూస్తున్నారు కాబట్టి ఈ డామినేషన్ అనేది వాళ్ళకి నచ్చకపోవచ్చు. అందరు ఒకేలా ఉన్నారని చూడదు. కాకపోతే ఈమెకు నచ్చిన వాళ్ళు కామెంట్ చేయకుండా ఉండొచ్చు. ఎందుకంటే మన దగ్గర వ్యూస్ చూసేవాళ్ళు మ్యాక్సిమం టీవీలలో చూసేవాళ్ళు ఉంటారు. టీవీ ఎక్కువ 7-10:30 అయిపోయిందా పని కంప్లీట్ చేసుకుని డైరెక్ట్ టీవీల ముందుకు వచ్చేస్తారు. అక్కడ నుంచి మా వ్యూస్ స్టార్ట్ అవుతుంది. మా గ్రాఫ్ చూస్తే అక్కడనే పెరుగుతుంది. 10:30 తర్వాత మళ్ళీ నైట్ వచ్చేసి 8 వరకు ఇక కంటిన్యూ పోతున్నా ఉంటాయి. సో దాంట్లో ఎక్కువ లేడీస్ చూస్తారు కాబట్టి వాళ్ళు పెట్టకపోవచ్చు, ఫోన్లో చూసే వాళ్ళు పెట్టవచ్చు. అంత ఎఫెక్ట్ అనిపించదు మేడం మాకు. అంతేనా? మీరు చెప్పండి, నిజంగా చెప్పండి. అంటే స్వామి గారు అట్లా చెప్పొచ్చు కానీ మీకు ఎలా అనిపిస్తుంది? అంటే పాజిటివ్ కామెంట్స్, ఫుల్ కామెంట్స్ చూసినారు మీరు, నెగిటివ్ కామెంట్స్ లో అసలు ఏమీ చేయకపోయినా ఏదో ఒకటి అంటుంటే నాకు కూడా అట్లనే అనిపించింది. నేను ఇంత మంచిగా ఉన్నా కానీ నాకు ఎందుకు ఇంత నెగిటివ్ వస్తుందని. సో ఇక ఒక రోజు ఈయనతో అన్న, నేను రాను ఇంకా యూట్యూబ్ లకి, అందరూ నెగిటివ్ గా చేస్తుర్రు, నాకు వద్దు, వీరే చేసుకోరు అంటే ఇంక ఈయన కొంచెం చెప్పింది అనమాట. అవన్నీ మనము సోషల్ మీడియాలో ఉన్నప్పుడు పాజిటివ్ నెగిటివ్ రెండు రెండిటికి తట్టుకొని ఉండాలి. నువ్వేం తప్పు పని చేయనప్పుడు నువ్వు ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు? నువ్వు అవును నిజంగానే నేను ఓవర్ చేసి మాట్లాడిన అనుకుంటే నువ్వు ఫీల్ గా, లేకపోతే లైట్ తీసుకో. సో ఇంకా నాకు అది అలవాటు అయిపోయింది. మనము ఎప్పుడు ఎట్లుంటామో అట్లనే ఉంటాం. కాకపోతే నాకు ఏంటంటే 5 years నుంచి కెమెరా పట్టుకొని మాట్లాడడం అలవాటు, ఇవన్నీ ఈయన నేర్పించింది. సో శీర్షకి ఇప్పుడిప్పుడే కాబట్టి ఆమెకి కొంచెం మాట్లాడలేదు. ఆమె మాట్లాడకుండా నేను ఎక్కువ మాట్లాడేసరికి శీర్షక అంటే ఎక్కువ నువ్వే మాట్లాడుతావు, నువ్వే చేస్తావు అనేసి అట్లా వస్తుంది. ఆమెకి అలవాటు అయిపోతే ఆమె చేస్తుంది. వాళ్ళ ఛానల్ కూడా పెట్టినారు కదా, కొంచెం ఆమెకి అలవాటు కావాలి అంతే. నాకే రేపటి రోజున ఉంటది కదా మేడం, స్వప్న స్వామి బ్లాగ్స్ అన్ని మీ పేరేనా, మా పేరు కూడా రావాలి కదా అని మాట రావద్దని చెప్పేసి వాళ్ళ పేరు కూడా మీరే వాళ్ళకి ఒక ఛానల్ పెట్టినారా? వాళ్ళంతటి వాళ్ళు పెట్టుకోలేదు. అసలు వాళ్ళకి తెలియనే లేదు. నేను ఛానల్ పెట్టిన విషయం వాళ్ళకి తెలియదు అసలు. నేనే పెట్టించి నేనే చూసుకున్నా. మా చెల్లి వాళ్ళకి పెట్టించి, వీళ్ళకి పెట్టించి. అవును, మీ చెల్లి ప్రెగ్నెంటా? మేడం అదే అందరూ పాపం రోజు ప్రెగ్నెంటా, ఎన్నో మంది చెప్పండి అని అడుగుతున్నారు కదా. నెక్స్ట్ స్కానింగ్ తీసుకెళ్తాం కదా, మా వీడియోలో వస్తుంది. సీక్రెట్ చెప్పదలుచుకోవట్లేదా? అక్కడ చెప్తాం కదా మేడం. అంటే ఇప్పుడు చాలా ఇయర్స్ తర్వాత వచ్చింది కాబట్టి మేము ఎక్కువ బయటికి చెప్పలేదండి. ఈ దిష్టి కూడా అదే నిజంగానే ఉంటుంది కదా. ఉంటుంది మేడం, 100% ఉంటుంది. మాకు ఎక్స్పీరియన్స్ స్టార్టింగ్ లో 4 months ఉన్నప్పుడు ప్రెగ్నెంట్ అని తెలియగానే అందరికి చెప్పుకున్నాం ఇట్లా ప్రెగ్నెంట్. కానీ అది ఎన్ని రోజులు కూడా నాకు లేకు. అది సెకండ్ టైం అయితే మేము ఎవరికి చెప్పాలి. 5 months వరకు కూడా నా స్టమక్ కనిపించే వరకు కూడా తెలియదు నేను ప్రెగ్నెంట్ అని. అట్లా మెయింటైన్ చేసుకున్నాం. అలా మెయింటైన్ చేయడమే బెటర్ ఈ రోజుల్లో. అది మాత్రం నిజం. నరదిష్టి అంటారు కదా, నమ్మాలి కొన్ని. 100% నమ్మాలి మేడం. మూఢనమ్మకాలు అవి అంటారు. మూఢనమ్మకాలను నమ్మొద్దు, కానీ ఏవైతే జీవితంలో మనం చూస్తామో వాటిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మాల్సిందే. మీరిద్దరు ఏడ్చే సిచ్యువేషన్ వచ్చిన ప్రతిసారి నవ్వుతో కవర్ చేస్తూ ఉంటారండి వీడియోస్ లో. ఒకవేళ ఏదైనా మాట్లాడుతూ బాధగా ఉందా సిచ్యువేషన్ అంటే కూడా
నవ్వుతూ నవ్వుతూ మాట్లాడేసి సిచ్యువేషన్ తప్పించేస్తారు. ఆ నిమిషానికి ఆడియన్స్ కి ఏడుపు వచ్చే సిచ్యువేషన్ వస్తుంది, కానీ మీరు మాత్రం ఏడవరు వీడియోస్ లో. నేను చాలా సార్లు గమనించా. ఎలా అలా చెప్పాను కదా మేడం, నవ్వుతూ ఉండాలి. నా ఎమోషన్ ఎప్పుడైనా నా సీక్రెట్, నా రూమ్. నేను ఎప్పుడైనా నా ఎనర్జీ, నా ఉత్తేజం అదంతా జనాల ముందు ఉండాలి. ఎప్పుడైనా నా ఫేస్ వస్తున్నదంటే నవ్వుకోవాలి. చాలా మంది నాకు అదే కమెంట్ పెడతారు, స్వామి అన్న వీడియోలో ఉన్నాడంటే ఆ ఎనర్జీ వేరు, అది వేరు. అది నవ్వాలని, ఒక మనిషిని నవ్వించడం అనేది చాలా ఒక కళ. అది ఒక ఈజీగా, అంత ఈజీగా నవ్వుతారా? నవ్వలేరు. అదే మనం ఒక నవ్వు అలా ఫేస్ లో నవ్వుని చూస్తే మనకి ఇంకా నవ్వు అనిపిస్తుంది. నేను రోడ్డు మీద వెళ్తుంటే కూడా ఇలా చాలా తెలుసు, ఎవరెవరో నవ్విస్తుంటా, నేను ఎవరెవరో నవ్విస్తుంటా, సంబంధం లేవని వాళ్ళని కూడా నేను నవ్వించేస్తుంటా. అసలు వాళ్ళు ఎవరో కూడా తెలియదు, వాళ్ళకి హైఫై దగ్గర పోతే మాట్లాడిస్తా. పోయి వాళ్ళు ఎవరు బాగాలంటే నాకు కూడా తెలియదు. నాకు కూడా తెలియదు. ఈ విషయం శిరీషకి చాలా ఎక్స్పీరియన్స్. మా చుట్టమేమో అనుకుంటుంది ఆమె, ఆమె కొత్త కదా, మా చుట్టమేమో అనుకుంటాం. నాకు కూడా ఏం తెలియదు, కాకపోతే పోయి మాట్లాడేస్తా, తిన్నావా, బాగున్నావా, పిల్లలు బాగున్నారా, ఎప్పుడు వచ్చిన పని ఎంతగానో ఎందుకు బాయ్ కాడ మేము బాయ్ దగ్గరికి పోతుంటా కూడా ఎవరో తెలియని వ్యక్తులు ఉంటే ఏ అమ్మ తిన్నావా అమ్మ అని అంటాడు. వాళ్ళు కూడా వీళ్ళు ఎవరో ఏమన్నట్టుగా వాళ్ళు ఆన్సర్ చేసేస్తారు, కానీ ఎక్కడైతే ఎవరు తిట్టలేదు ఇప్పటి వరకు అయితే. కానీ అంటే ఆ తిట్టే వాళ్ళను నేను సెలెక్ట్ చేసుకోకపోవచ్చు, మనిషిని చూసినప్పుడు వాళ్ళతో మాట్లాడాలి వద్దని అర్థమవుతుంది కావచ్చు. కాదు, బిజినెస్ అక్కడ స్టార్ట్ చేసినట్టున్నారు కదా, మళ్ళీ ఆపేసారా? జరుగుతుందా? టెన్షన్ మేడం, అది మామూలు టెన్షన్ కాదు. మార్నింగ్ 7 గంటలకు కూర్చుంటే నైట్ ఒక్కోసారి 2 అవుతుంది మేడం. అవి వస్తూనే ఉంటాయి స్టాక్ అయిపోతుంటది. అక్కడ స్టాక్ రాదు, ఇక్కడ మేము ఆర్డర్ తీసుకుంటాం, అక్కడ డిఫరెంట్ వస్తుంటది. ఇది అన్ని మెంటల్ టెన్షన్ అనిపించింది మేడం. ఇది దండం అని చెప్పేసి దాన్ని వదిలేసిన. ఓకే, ఏం చేయట్లేదు అన్నారు. బిజినెస్ పెడితే మళ్ళీ బిజినెస్ కూడా ఎందుకు ఇప్పుడు మళ్ళీ దీంట్లో ఓన్లీ స్వప్నక్కే చేస్తుంది అన్నారు, మళ్ళీ అది కూడా తీసేస్తున్నారు పూర్తిగా. పాపం అనిపిస్తుందండి నాకు. మీరు మరీ స్వప్న గారిని అందరు కార్నర్ చేశారు. నేను ఫైట్ చేస్తున్నా ఆడియన్స్ తోటి. చెప్పండి. నాకు మంచిగా అనిపించట్లేదండి స్వప్నక్క. నాకు యాక్చువల్ మంచి వ్యక్తి. నేను లాస్ట్ టైం 1 year బ్యాక్ చూసా, అప్పుడు ఇంతే మంచిగా ఉన్నారు, ఇప్పుడు చూసా ఇంతే మంచిగా ఉన్నారు. వీడియోస్లో ఎట్లున్నారో ఏంటో నాకు తెలియదు. ఎందుకంటే మనం ఒక వ్యక్తి మీద ఎప్పుడైనా నెగిటివ్గా మాట్లాడాలి, ఒక రాయి ఇసిరేయాలనుకుంటే చాలా ఈజీ పని. ఒకసారి పాజిటివ్గా చూడడానికి ట్రై చేయండి. ఆవిడంత పాజిటివ్ మనిషి అని నాకు అనిపిస్తుంది, నాకు మంచిగా అనిపిస్తుంది, మనసుకి దగ్గరగా ఒక అక్కలాగా అనిపిస్తుంది అనమాట. అర్థం చేసుకోండి అంతే. మార్చలేము కొంతమందిని, దానికి నేనేం చేయలేను, అది వేరే విషయం. కొంచెం ట్రై చేయండి పాజిటివ్గా తీసుకోవడానికి. చెప్పాను నేను కూడా ఈరోజు చెప్పాలనుకున్నాను నేను ఆ విషయం అది పనిగా. ఎందుకు తీసేసినారు అట్లా? పూర్తిగా మీరు కష్టపడి హ్యాండ్ ఓవర్ చేసుకొని చేస్తుండే కదా. చేసుకోగలిగేదాన్ని, కాకపోతే మాకు చెప్పింది కదా స్టాక్, మేము వాళ్ళకి అనుకున్నట్టుగా మన దగ్గర రాదు. ఫస్ట్ వచ్చిన స్టాక్ ఏంటంటే, నేను తెచ్చే స్టాక్ క్వాలిటీ తీసుకొస్తా, డబ్బులు ఎక్కువ అన్నట్టుగా నేను చూడను. నేను 1 రూపీ ఎక్కువ పెట్టినా సరే వీళ్ళకి 1 రూపీ నేను తక్కువనే సేల్ చేసిన. ఇక కొందరు అనేవాళ్ళు అంటూనే ఒక దగ్గర అట్లుంది, ఒక దగ్గర ఇట్లుంది, ఇక అవన్నీ లేనిపోని టెన్షన్స్. మళ్ళీ నా దగ్గర తెచ్చిన స్టాక్ 2-3 days లోనే కంప్లీట్ అయిపోయేది. అది అయిపోతుండే, మంచి బిజినెస్ నడుస్తుంది కదా. టెన్షన్ మేడం, అదొక మెంటల్ టెన్షన్. చెప్తున్నాను కదా, నేను ఒక రోజు 7 గంటలకు కూర్చొని నైట్ 2 గంటల వరకు చేశాను వర్క్. అది మాకు ఎక్కువ ఆర్డర్స్ రావడం అంటే నైట్ 10 నుంచి వస్తుంటాయి. ఓకే, అప్పుడు అందరూ ఫోన్ పట్టుకుని ఖాళీగా ఉంటారు. సిస్టమ్ ముందు నుంచి ఇట్లా జరగలేము, ఇటు జరగలేము. అసలు రిప్లైలు వస్తూనే ఉంటాయి. ఇక ఇది వద్దు, దండం పెట్టాలని చెప్పేసి దాన్ని పక్కకు పెట్టి నెక్స్ట్ డే హాస్పిటల్ వెళ్ళినా నేను. అంత సోషల్ మీడియాలో కొంచెం ఎక్కువ ఉంటాం కదా మేము, అట్లా ఇంత వరకు మాకున్నదేమో అనిపిస్తుంది, కానీ ఇబ్బంది అనిపించింది మేడం. అందుకని అది స్టాప్ చేసాం, కొంచెం పక్క పెట్టినాం. మీరు ఏదన్నారు అది చేసినప్పుడు కూడా మైగ్రేన్ హెడేక్ వచ్చింది. మైగ్రేన్ స్టార్టింగ్ నుంచి ఉంది, కానీ ఇంకా అది ఎక్కువ ఫోన్ చూడడము అవన్నీ చేసేసరికి ఇంకెక్కువ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నారు మరి? బిజినెస్ చేసేసారు, ఇప్పుడు ఏమైనా చేస్తున్నారు? ఇప్పుడు వ్యవసాయం ఒకటి ఉంది, ఆ గొర్రెలు నాన్నగారు చూసుకుంటారు. అది మేము హెల్ప్ ఉంటాం, అన్ని చేయండి మేము మొత్తం సపోర్టింగ్ మేము ఉంటాం. కాకపోతే వెళ్ళి రావడం మాత్రమే నాన్నకుంటుంది. నాన్న కూడా రెగ్యులర్ గా వెళ్ళారు. స్వామి అని అంటే నాన్న ఉండి ఇంట్లోనే మేము వెళ్తాం. నేనన్నా వెళ్తాను, తమ్ముడన్నా వెళ్తాడు. దాని తర్వాత ఇక్కడ వీడియో షూటింగ్ ఇవన్నీ ఇది ఒకటి వర్క్ ఉంటూనే ఉంటుంది. ఖాళీగా అస్సలు నాకు ఎప్పుడు ఫోన్లు వస్తే నేను అప్పుడు బయటకు వెళ్ళిపోతా ఉంటా. ఇట్లా ఖాళీగా అస్సలు అంటే మీరు ఎన్ని రోజుల నుంచి మీరు అడుగుతున్నా కూడా నాకు ఖాళీ దొరకక ఇన్ని రోజులు అయిన పరిస్థితి. సో లిరిసిస్ట్, సింగరు, రైటరు ఎన్ని కాబట్టి మా కోసం, మా ఆడియన్స్ కోసం ఒక పాట
మేడం ఇట్లా సడన్ మీ గా అడిగితే చెల్లితో నేను- పాడించినారు పాట అది డైరెక్ట్ గా రిలీజింగ్ ఉంది మేడం ఉంది అది. రిలీజ్ కి వెయిట్ చేస్తున్నాం. ఆల్రెడీ రీల్స్ కూడా చేస్తున్నారు మీరు అవును, ఇప్పటికే అవును. దాంట్లో. కాబట్టి మా కోసం ఒక పాట